హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనమైతే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అదేంటంటే ఫ్రెండ్స్, మనకైతే ఒక 3 days 4 days బ్యాక్ అయితే ఒక పోల్ అయితే పెట్టారనమాట. మీకు ఎడ్యుకేషన్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయమని. దానికి దాదాపు మనకు ఈ యొక్క 200 కామెంట్స్ దాకా కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. వాటన్నిటి గురించి ఇవాళ వీడియోలో ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా ఈ యొక్క డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై అయితే ఒక్కొక్క కామెంట్ అయితే చదువుతూ దాని యొక్క మనకి డౌట్స్ అయితే ఇవాళ వీడియో అయితే క్లియర్ అయితే చేయబోతున్నా. మెయిన్గా ఈ వీడియో ఎందుకు స్పెషల్ అని నేనైతే చెప్పాను అన్న దాని గురించి ఒకసారి చూసుకున్నట్టయితే, మెయిన్గా ఈ వీడియో అనేది చాలా లెంత్ అయితే మేబీ రాబోతుంది. అట్ ఏ టైం మనకు 300 కామెంట్స్ ఒకటేసారి అయితే చెప్పబోతున్నా. దాంతోపాటు ఏంటంటే మనకు ఇది వరకు చాలా వీడియోస్లో మనము ఈ యొక్క ఓన్లీ పాలిటెక్నిక్ కావచ్చు, పాలిసెట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇలా సపరేట్ అయితే తెలుసుకున్నాం. బట్ ఈ వీడియోకి వచ్చేటప్పటికి మనకు అన్నిటికీ కలిపి ఒకే వీడియోలో అయితే ఆన్సర్ అయితే దొరకబోతుంది. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎప్పటిలాగే మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఇక్కడ స్టార్టింగ్లోనే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉందన్నమాట. అదేంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కంప్లీట్గా మనకి ఏదైతే కామెంట్స్ వచ్చాయో వాటి మీద అయితే మాట్లాడదాం. మరి నెక్స్ట్ వీడియోస్లో మన ఛానల్లో కొన్ని వచ్చే చేంజెస్ గురించి కూడా మనమైతే డిస్కస్ చేద్దాం అనమాట. ఇక్కడ మెయిన్గా టాపిక్లోకి వచ్చేసినట్టయితే, మీరైతే మన ఛానల్కి సంబంధించి కమ్యూనిటీ ట్యాబ్ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే, నేను ఆటోమేటిక్గా డైలీ అనేది యాక్టివ్గా ఉండడానికి పోస్టులు అయితే పెడుతూ ఉన్నాను. ఇందులో ఇక్కడ ఒకసారి మీరు చూసుకున్నట్టయితే దాదాపు మనకు 3 days బ్యాక్ అనేది ఒక పోస్ట్ అయితే పెట్టానమాట. అదేంటంటే, మీకు ఎడ్యుకేషన్ డౌట్స్ ఏమన్నా ఉన్నట్టయితే కామెంట్ చేయండి, దాని గురించి అన్నీ ఆన్సర్ చేస్తూ 1 వీడియో చేస్తానని. దాదాపు మనకు దీనికైతే 1.3K ఓట్స్ అయితే వచ్చాయి. దాంతోపాటు 101 మెంబర్స్ లైక్ చేశారు. మరి కామెంట్స్ అయినట్టయితే 307 ఉన్నాయి. బట్ అందులో 50% మనం తీసుకోవాలి, మిగిలినవన్నీ నేను రిప్లైస్ అయితే ఇచ్చానమాట. ఇక 1 by 1 మనం అయితే ఒకసారి డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కామెంట్స్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు చాలా కామెంట్స్ అయితే వచ్చాయి కదా. దీన్ని ఒకసారి మనకు ఈ యొక్క ల్యాండ్స్కేప్లో ఉన్నదాన్ని మనం అయితే చేంజ్ చేసి అయితే ఒకసారి అయితే చూద్దాం అనమాట. అప్పుడే మనకు చూడడానికి కూడా కొంచెం క్లియర్గా కనబడిస్తుంది. ఇక్కడ మనం 1 by 1 కామెంట్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ నార్మల్లే, అది వదిలేసేయండి. ఇక తర్వాత చూసుకున్నట్టయితే మనకు పాలిటెక్నిక్ కాలేజెస్లో ఇంటర్నల్ మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. మిడ్ ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మీరు ఏదైనా ఒక పాలిటెక్నిక్ కాదు, ఏదైనా సెమ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు అందులో మీకు 40% మనకు యొక్క ఏదైతే ఈ ఇంటర్నల్స్ ఉంటాయో దాని మీద అయితే తీసుకుంటారనమాట. అంటే దాదాపు 15% మనకు అక్కడ తీసుకొని ఎక్స్టర్నల్ 25% వస్తాయి. అంటే మీకు ఇంటర్నల్ మార్క్స్ వేయాలంటే ఖచ్చితంగా మిడ్ రావాలి కదా. కాబట్టి మిడ్ ఎగ్జామ్స్ కన్ఫామ్గా అయితే జరుగుతాయి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్ ఏపీ డిప్లొమా ఎగ్జామ్ C20 రెగ్యులేషన్ మేబీ ఆగస్ట్లో అయితే ఉండొచ్చు. చాలా వీడియోస్లో అయితే చెప్పాను ఇది. ఇక తర్వాత వచ్చినట్టయితే ఆఫ్టర్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాట్ వీ షుడ్ సెలెక్ట్ లైక్ డిగ్రీ, బీటెక్ ఎక్సెట్రా ఫర్ వాట్ జాబ్, వాట్ కోర్స్ ఈజ్ గుడ్ ప్లేస్. అంటే ఇక్కడ మెయిన్గా మీ గోల్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. మీరు డిగ్రీ అనేది నార్మల్గా చేస్తారు, బట్ బీటెక్ కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే చేస్తారు. ఎప్పుడైతే మీరు టెక్నికల్ సైడ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఒక కంప్లీట్గా ఒక ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకున్నట్టయితే బీటెక్ అయితే తీసుకోండి. లేదు నార్మల్గా మనకి డిగ్రీ అయిపోయి ఆ తర్వాత గ్రూప్స్ కావచ్చు, గ్రూప్ ఏ, గ్రూప్ బి ఇలాంటివి ఏమన్నా మీరు జాబ్ చూసుకోవాలనుకున్నట్టయితే మీరు డిగ్రీ అనేది బెటర్ అనమాట. ఇక ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఐఎమ్ డిసైడింగ్ టు డూ ట్రిపుల్ ఈ అండ్ కెన్ ఐ టేక్ CSE AI ఇన్ బీటెక్ ఓపెన్ బై డూయింగ్ జాబ్ దెన్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోండి, మీరు CSCలో AI ఇలా సపరేట్గా అయితే కోర్స్ అయితే ఏముండదు అనమాట. ఇంకా ఏంటంటే, మీరు ఏదైతే ట్రిపుల్ ఈ చేయడానికైతే డిసైడ్ అయి ఉన్నారు కాబట్టి కన్ఫామ్గా చేయండి. ఇంకా ఏంటంటే, అంటే వాళ్ళ ట్రిపుల్ ఈ చేస్తూ మనకు ఓపెన్లో ఈ యొక్క CSE తీసుకుందాం అనుకుంటున్నారు. బట్ అట్లా అయితే చేయడానికి అయితే లేదు. మ్యాక్సిమం ఏదో ఒక బ్రాంచ్ అయితే మీరు చేయొచ్చు అనమాట. మెయిన్ నేను చెప్తున్నా ఏంటంటే, రెగ్యులర్లో చేయడానికి అయితే ట్రై చేయండి బీటెక్కి. ఇట్లా ఓపెన్లో చేసినట్టయితే అంతగా మీకు నాలెడ్జ్ రాదు. దాంతోపాటు వాల్యూస్ కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మీకు ప్రైవేట్ కంపెనీస్లో జాబ్ రావడానికి కొంచెం కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు దీనికి సంబంధించి మనకు ఓపెన్లో చేసిన వాళ్ళకైతే కొంచెం వాల్యూ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే, మీరు ఏ కోర్స్ అన్నా చేయండి, అన్నీ బెటర్గానే ఉంటాయి. కాకపోతే రెగ్యులర్లో చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక నెక్స్ట్ వచ్చినట్టయితే, ఏపీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇప్పుడు మ్యాక్సిమం మనకు తెలిసినంత వరకు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మేబీ ఎగ్జామ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఇప్పటికీ ఇంకా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వలేదు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి డిప్లొమా వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సెమ్ ఎగ్జామ్స్ ఉంటాయి, కన్ఫర్మ్ అయితే ఉంటాయి. దానికి రిలేటెడ్గా మనకు SBTAT ఏపీకి సంబంధించి మనకు మేబీ ఈ యొక్క
జూలైలో ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎగ్జామ్కి సంబంధించి ఆగస్ట్లో ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అన్న ఇప్పుడు నేను డిప్లొమా ఈసీఈ ఫస్ట్ ఇయర్, బీటెక్లో కూడా ఈసీఈ తీసుకుంటే నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా. మరి సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా లైక్ సిఎస్సి కంప్యూటర్ వర్క్స్ అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పా ఈ యొక్క ఈసీకి సంబంధించి కంప్లీట్ కోర్స్ వీడియో అయితే చూడమని. అందులో నేను చెప్పా ఈసీకి సంబంధించి మీరు సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈసీ అనేది కంప్లీట్గా ప్రోగ్రామ్తో కూడా లింకప్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్టయితే మీరు ఆటోమేటిక్గా సిఎస్సికి ఎలిజిబుల్ ఉన్న జాబ్స్లో కూడా మీరు అనేది వెళ్ళొచ్చు. కాకపోతే సిఎస్సికి ఉన్నంత ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే ఉండవు, బట్ సైడ్ అయితే ఆ సైడ్ మాత్రం అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే బ్రో పాలిటెక్నిక్లో నేను ఫెయిల్ అయితే తర్వాత నేను బ్యాక్లాగ్స్ పెట్టుకోకూడదంటే ఏం చేయాలి? మీరు ఫెయిల్ అయినారంటే ఖచ్చితంగా బ్యాక్లాగ్స్ వస్తాయి. అవి పెట్టుకోకుండా ఉండాలంటే కన్ఫామ్గా మీరు అనేది చదివి ప్రిపేర్ అవ్వాలి. అంతకుమించి రెండో ఆప్షన్ అయితే ఇంకా మనకి ఏం లేదనమాట. బ్యాక్లాగ్ మీరు ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా బ్యాక్లాగ్స్ వస్తాయి. కాబట్టి ఫెయిల్ కాకుండా మీరైతే చదవడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ ఏంటంటే నాకు ఇంటర్లో 40% మార్క్స్ వచ్చా, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ నీట్ క్యాస్ట్ బీసీసీ అని అడుగుతున్నారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ యొక్క నీట్ రావడానికి మినిమం 40% అయితే ఉంటే సరిపోతుందన్నమాట. 40 అంటే ఎగ్జాక్ట్గా ఎవరికి 40 ఉండదు, 41, 42 ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు నీట్ రావడానికి. మీరైతే రాయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే మనకు బ్రో ఏపీలో స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎప్పుడు రీఓపెన్ చేస్తారు కన్ఫామ్గా క్లారిఫై అయ్యేలా ఒక వీడియో చేయ బ్రో. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మెయిన్గా స్కూల్స్ అండ్ కాలేజెస్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేశాను. ఈ స్కూల్స్ అనేవి మనకి ఇప్పట్లో ఓపెన్ చేయరు. మేబీ మనకి ఏదైతే ఆగస్ట్ 15 తర్వాత ఓపెన్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక కాలేజీకి సంబంధించి మెయిన్గా చూసుకున్నట్టయితే మనకి జూలై మంత్ మొత్తం మ్యాక్సిమం ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఏవో కొన్ని కాలేజెస్ అయితే మనకు ఆఫ్లైన్లో పెట్టుకుంటాయి. బట్ గవర్నమెంట్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఆగస్ట్లో ఈ యొక్క కాలేజ్ స్టార్ట్ చేయాలని అయితే ఉంది. బట్ చాలా కాలేజ్ కొన్ని ఇలాంటి విషయాల్లో గవర్నమెంట్ రూల్స్ అయితే ఫాలో అవ్వవు. కాబట్టి మేబీ వాళ్ళు త్వరగా కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే బ్రదర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తారా? దీనికి సంబంధించి మ్యాక్సిమం అయితే పోస్ట్పోన్ అయితే చేయలేదు. మీరు అయినా కూడా అంబేద్కర్ యూనివర్సిటీ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ చూసినట్టయితే మీకు క్లియర్గా దీనిపై అయితే ఆన్సర్ తెలిసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ ఏంటంటే హౌ మచ్ ర్యాంక్ టు గెట్ సీట్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ? ఆంధ్ర యూనివర్సిటీలో మీకు ఎంసెట్ పాలిసెట్ నాకైతే ఐడియా లేదు, కానీ మీరు ఏదన్నా యూనివర్సిటీస్లో మీకు సీట్ రావాలి అంటే మినిమం అంటే కనీసం 5,000, 3,000 లోపలైతే ర్యాంక్ అయితే రావాలన్నమాట. అప్పుడే మీరు ఏదైతే యూనివర్సిటీ అనుకున్నారో ఆ యూనివర్సిటీలో సీట్ కన్ఫామ్గా అయితే వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే నేను డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఈసీఈ బీటెక్లో ఈసీఈ చేసి 60% వస్తే యూఎస్కి వెళ్ళొచ్చా? అసలు యూఎస్కి వెళ్ళడం సాధ్యం అవుతుందని అడుగుతున్నారు. మెయిన్గా యూఎస్కి అనేది ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట. దాని గురించి అబ్జెక్షన్ అయితే ఏం లేదు. బట్ మీకు 40% రాని 50% రాని దాంతో సంబంధం లేదు. మీరు ఏదైతే హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ మీకు అడ్మిషన్ దొరికిందా లేదన్నదే పాయింట్ అనమాట. మెయిన్గా ఈ యొక్క ఎంఎస్సి చేయడానికి మనకు ఈ యొక్క ఫారిన్ అయితే వెళ్తూ ఉంటారు. మీరు బీటెక్ అయిపోయిన తర్వాత ఎంఎస్సి కావచ్చు, ఇంకా రిమైనింగ్ హైయర్ స్టడీస్ చేయాలనుకున్నట్టయితే అక్కడ మెయిన్గా అడ్మిషన్ వచ్చినట్టయితే మీరు ఆటోమేటిక్గా యూఎస్కి అనేది వెళ్ళే పాసిబిలిటీస్ చాలా వరకు అయితే ఉన్నాయి. కన్ఫర్మ్గా వెళ్ళొచ్చు. డిగ్రీ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ గురించి చెప్పు భయ్య. అంటే డిగ్రీ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్ మ్యాక్సిమం చెప్పా కదా, ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. బట్ ఫస్ట్ సెమ్ కాబట్టి కొంచెం లేట్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అది ఆగస్ట్లో. బ్రో ఏపీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సిలబస్ చెప్పు బ్రో ప్లీజ్. ఆల్రెడీ దీనికోసం డెడికేటెడ్ వీడియో అయితే చేశానమాట. ఒకసారి ఆ వీడియో చూడమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక మెయిన్గా చూసుకున్నట్టయితే ఏపీ ఇంటర్ టెక్స్ట్ బుక్స్ తెలుగు అకాడమిక్ బుక్స్ ఎలా ఫ్రీగా డౌన్లోడ్ చేయాలి, దీనికి సంబంధించి చాలా అఫీషియల్ వెబ్సైట్స్లో అయితే దొరుకుతాయన్నమాట. ఒకసారి అలా గూగుల్లో విజిట్ చేసినట్టయితే మీకు అనేది దొరుకుతుంది. లేదు అన్నట్టయితే కొన్ని ఏవైతే కంప్లీట్గా ఈ యొక్క తెలుగు మీడియంకి సంబంధించి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అందులో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి గూగుల్ చేయమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక తర్వాత చూసుకున్నట్టయితే బీటెక్ చూపిస్తామని అని అడుగుతున్నారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే బీటెక్కి రిలేటెడ్గా మనకు సేమ్ డిగ్రీకి బీటెక్ ఒకే వాల్యూ అయితే ఉంటుంది. అందులో ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇంకా ఏంటంటే బీటెక్ ఎగ్జామ్ సంబంధించి ఆల్రెడీ చెప్పా కదా, మనకి ఇప్పుడు కంప్లీట్గా ఫైనల్ ఇయర్స్కి అయితే ఎగ్జామ్ జరగబోతుంది. మనకి యొక్క ఏదైతే నెక్స్ట్ ఆగస్ట్ ఉందో అప్పట్లో మనకు మ్యాక్సిమం ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఏంటంటే సేమ్ మళ్ళీ ఇదే క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. అన్న నేను ఏపీ పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్, నేను డిప్లొమాలో సిఎస్సి తీసుకోవాలనుకుంటున్నా. బట్ నియర్ కాలేజెస్లో సిఎస్సి బ్రాంచ్ లేదు. సో ఈసీ బ్రాంచ్ తీసుకొని బీటెక్లో సిఎస్సి తీసుకోవడం బెటరే, ఈసీ తీసుకోవాలంటే రెండిట్లో ఏది తీసుకోవాలని అడుగుతున్నారు. మ్యాక్సిమం మీరు 3 years ఈ యొక్క ఏదైతే ఈసీ చదివి ఉంటారు కాబట్టి బెటర్ బీటెక్లో ఈసీ వెళ్తేనే బాగుంటుంది. సిఎస్సి సైడ్ కూడా వెళ్ళొచ్చు, కానీ కాకపోతే ఏంటంటే మీకు అంత నాలెడ్జ్ అయితే ఉండదు, మరీ ఫస్ట్ నుంచి చదివినట్టు ఉంటుంది. అలాంటప్పుడు మీరు కంప్లీట్గా యొక్క బీటెక్లో 3 years వేస్ట్ చేసినట్లే ఉంటుంది. కాబట్టి మెయిన్గా ఈ యొక్క ఈసీ తీసుకోమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక ఫర్దర్గా చూసినట్టయితే బ్రో ఏపీఆర్జేసీ నోటిఫికేషన్ పడిందని అడుగుతున్నారు. ఆల్రెడీ పడింది, దాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలన్న దాని గురించి కూడా ఒక డెడికేటెడ్
వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఒకసారి మన వీడియోస్ అయితే స్క్రోల్ చేయమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక ఫర్దర్గా చూసుకున్నట్టయితే ఏపీ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు. ఎగ్జామ్ అనేది మనకు పాసిబిలిటీస్ చెప్పా 10th క్లాస్లో మనకు ఈ యొక్క గ్రేడ్స్ అనేవి ఇచ్చినట్టయితే ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. గ్రేడ్స్ ఇవ్వకుండా జస్ట్ పాస్ అని ఇచ్చినట్టయితే మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే పాలిసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారా బ్రో, ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకు ఆల్రెడీ రిలీజ్ అయితే చేయలేదు కానీ బట్ ముందు అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయ్యిండే, బట్ ఇవి అయితే మనకు క్లోజ్ అయ్యాయి. మరీ త్వరలో అయితే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేశాక అప్డేట్ అయితే చేస్తాను బ్రో. మొన్న నేను అడిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ స్టార్టింగ్ నుంచి ఫుల్ డీటెయిల్స్ వీడియో చేయమంటున్నారు. ఓకే, దాని గురించి టైం అయితే పడుతుంది, బట్ కన్ఫర్మ్గా అయితే వీడియో అయితే చేస్తా. ఇక నెక్స్ట్ ఏంటంటే టీఎస్ పాలిసెట్లో 150 మార్క్స్కి అని 150 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తే యూనివర్సిటీలో సార్ వస్తుంది అని అడుగుతున్నారు. మెయిన్గా ఏంటంటే ఈ యొక్క యూనివర్సిటీస్లో మీకు సీట్ రావాలంటే మ్యాక్సిమం మీరు ఇక మార్క్స్ పై కాదు ర్యాంక్స్ పై అయితే దృష్టి పెట్టాలి. ర్యాంక్ మనకు మినిమం 1000-2000 బిలో ఉన్నట్టయితే యూనివర్సిటీస్లో సీట్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ మెయిన్గా 150కి మీకు దాదాపు 130-135 అలా వస్తేనే మీకు ఈ యొక్క 2000లో ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే బ్రో ఏపీ IIT ఎగ్జామ్ ఉంటుందా ఉండదు దాని గురించి స్టార్టింగ్ ఇప్పుడు ఇందాకే ఒక ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను కదా. 10th గ్రేడ్స్ ఇచ్చినట్టయితే ఎగ్జామ్ ఉండదు, 10th గ్రేడ్స్ ఇవ్వకపోతే ఎగ్జామ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే హౌ టు గెట్ బిలో 1000 ర్యాంక్ ఇన్ పాలిసెట్ ఎగ్జామ్ గురించి చెప్పండి అని అంటున్నారు. మెయిన్గా ఏంటంటే 1000 బిలో ఎలా మనకి ర్యాంక్ రావాలంటే మెయిన్గా దీనిపై అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ప్రిపేర్ అయినందుకు గాను మీరు ఆ యొక్క ఏదైతే ప్రిపేర్ అవుతారో దానికి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి మీకు ఎక్కువ మార్క్స్ వచ్చినట్టయితే మీకు 1000 లోపు ర్యాంక్ వస్తుంది. మెయిన్గా 120 మార్క్స్కి వచ్చేటప్పటికి మీకు 1000 లోపు ర్యాంక్ రావాలంటే 105, 106 అలా మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఏంటి ఎలా బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోవాలని చెప్పాయి. దాని గురించి మెయిన్గా మీకు ఏదైతే సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉందో దానిపై కొంచెం కోచింగ్ వెళ్ళినట్టయితే మీకు ఆటోమేటిక్గా బ్యాక్లాగ్స్ అయితే క్లియర్ అయిపోతాయి. ఇక నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ యొక్క ఓపెన్ 10th ఎగ్జామ్స్ కండక్ట్ చేశారా దీనిపై ఈరోజు మార్నింగ్ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను అనమాట. ఒకసారి విజిట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. మెయిన్గా ఏంటంటే ఇప్పట్లో కండక్ట్ చేసే పాసిబిలిటీస్ అయితే లేవు, క్యాన్సిల్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆ తర్వాత చూసుకున్నట్టయితే పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు అడుగుతున్నారు. ఇప్పట్లో మనకు తెలియదు, ఇంకా ఆగస్ట్లో మేబీ ఉండొచ్చు. బ్రో డిప్లొమా ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఓపెనింగ్ అండ్ ఎగ్జామ్స్ చెప్పండి. ఫస్ట్ ఇయర్ కాలేజ్ మేబీ జూలై నుంచే చాలామందికి అయితే ఓపెన్ అయ్యాయి, మేబీ మీకు కూడా త్వరలో ఓపెన్ అవ్వచ్చు. ఎగ్జామ్స్ ఆగస్ట్లో ఉండొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే పాలిసెట్ సిలబస్ చెప్పు బ్రో, కొంచెం ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు 10th హాఫ్ సిలబస్ డిలీట్ అయింది. ఇక్కడ సిలబస్ డిలీట్ అయిందా డిలీట్ అవ్వలేదా పాయింట్ అనేది కాదనమాట. జస్ట్ మీకు ఏదైతే ఇప్పుడు సిలబస్ ఇచ్చారో దానిపై అయితే ప్రిపేర్ అవుతూ ఉండండి. ఈ యొక్క సిలబస్ సంబంధించి ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో అయితే చేశాను, ఒకసారి విజిట్ చేయమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. బ్రో ఏపీ ఈ యొక్క బీటెక్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఆఫ్లైన్ కాలేజ్ ఎప్పుడు ఉండొచ్చు అని ఎక్స్పెక్టెడ్ అంటున్నారు. మనకు ఈ యొక్క జూలై మంత్లోనే వాళ్ళకు కూడా కాలేజ్ అయితే ఉండొచ్చు, బట్ ఈ యొక్క కొంచెం ఇంకా టైం అయితే పడుతుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే అన్న ఇంటర్ ఇంప్రూవ్మెంట్ కట్టాను అన్న, మళ్ళీ ఎగ్జామ్ ఉందా లేదా, ఇంటర్లో మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేయొచ్చా. మేబీ యొక్క ఇప్పట్లో అయితే ఇంప్రూవ్మెంట్ ఉండదు, మేబీ నెక్స్ట్ ఇయర్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది. బట్ అది కూడా మీరు అమౌంట్ మళ్ళీ పే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వన్స్ గవర్నమెంట్కి అమౌంట్ వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం అవి రిటర్న్ అయితే రావన్నమాట. ఓపెన్ ఇంటర్ కోసం వీడియో చేయండి, ఈరోజు అయితే చేశాను, ఒకసారి విజిట్ చేయండి. బ్రదర్ కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు obtain ద 10th ఏపీ స్టూడెంట్స్ మార్క్స్ అని అడుగుతున్నారు. 10th క్లాస్ ఎలా మార్క్స్ ఇస్తారని నేను ఆల్రెడీ మనకు ఉన్న వేస్ గురించి గవర్నమెంట్ వాళ్ళు థింక్ చేస్తున్న దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వీడియో అయితే చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్గా గ్రేడ్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ వాళ్ళు అయితే ట్రై చేస్తున్నామని చెప్పారు FS మార్క్స్ ఆధారంగా. బ్రో పాలిసెట్ సిలబస్ చెప్పు బ్రో ప్లీజ్, నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, అది వీడియో అయితే చూడండి. ఇంకా ఏంటంటే అన్నయ్య పాలిసెట్లో యొక్క 80+ మార్క్స్ రావాలంటే ఎలా స్కోర్ చేయాలని అడుగుతున్నారు. దాని గురించి కూడా మనకి ఇవాళ ఒక వీడియో అయితే చేశాను తెలంగాణ కేపీకి సంబంధించి, ఆ వీడియో చూడమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. బ్రో CA చదువుకుంటే గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయొచ్చా. కన్ఫామ్గా అయితే గవర్నమెంట్ జాబ్స్ కానీ ట్రై చేయొచ్చు అనమాట. బట్ గవర్నమెంట్ కంటే మీకు ప్రైవేట్ కంపెనీస్లో ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే హైర్ అనేది చేసుకుంటారనమాట. ఎందుకంటే CA చదవడం మనకు ఈజీనే, కానీ దాంట్లో యొక్క సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకొని దాంట్లో మనకు క్వాలిఫై అవ్వడం అనేది చాలా కష్టం అనమాట. అంటే CA అంటేనే చార్టెడ్ అకౌంట్స్ కాబట్టి మనకు కొంచెం యొక్క సబ్జెక్ట్స్ హార్డ్గానే ఉంటాయి. కాబట్టి అందులో మీరు దానికి సర్టిఫికేట్ ఉందంటే మీరు ప్రైవేట్ కంపెనీస్లో మంచి పొజిషన్లో ఉంటారు. హైలీ పెయిడ్ శాలరీస్ అనేది CAలో మనకు అవైలబుల్గా ఉంటాయి. గవర్నమెంట్ కంపెనీస్లో కొన్ని చోట్ల ఉంటాయి, కానీ మెజారిటీ జాబ్స్ అయితే ఉండవు అనమాట. ఇక్కడ ఇంకా తర్వాత చూసుకున్నట్టయితే పాలిసెట్ సిలబస్ చెప్పన్న 10th క్లాస్లో డిలీట్ అయిందని ఆల్రెడీ చెప్పాయి కదా, డిలీట్ అయింది లేదని పక్కన పెట్టేసేయండి. సిలబస్ కాపీ ఏదైతే ఉందో దాన్ని చూసి ప్రిపేర్ అవ్వండి. సిలబస్ కాపీ కోసం ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో అయితే చేశాను, ఒకసారి విజిట్ చేయండి. అన్న కాలేజ్లో
కాలేజ్లో పెడతారు ట్రిపుల్ ఐటీ ఎగ్జామ్. మ్యాక్సిమం స్కూల్స్ అయితే కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్ అనేది. మ్యాక్సిమం స్కూల్స్లోనే అయితే కండక్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఏంటంటే బ్రో పాలిటెక్నిక్ కాలేజ్ గురించి చెప్పు బ్రో. ఆల్రెడీ చెప్తూ వస్తున్నా, మనకు ఇప్పట్లో అయితే కాలేజ్ అనేది ఓపెన్ చేయరు. ఎగ్జామ్స్ కూడా ఆగస్ట్లో ఉంటుంది. అంటే ఇక పాలిటెక్నిక్ కాలేజ్ మ్యాక్సిమం అంటే ఆన్లైన్లో ఉంటాయి. బట్ ఏవో కొన్ని రేర్ కాలేజెస్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటాయి జూలై నుంచి. ఇదనమాట. నెక్స్ట్ ఏంటంటే బ్రో పాలిటెక్నిక్ 3 years అయినాక జాబ్స్ అంటే శాలరీ మీద ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. దాని గురించి ఒక్కొక్క వీడియో అయితే డెడికేటెడ్గా చేశాను. ఈ కోర్స్ తీసుకుంటే ఎన్ని శాలరీస్ వస్తాయని. ఆ వీడియోస్ చూడమని ఒకసారి అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక తర్వాత ఏపీ పాలసీ 2021 గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అడుగుతున్నాను. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రాసెస్ అని ఎలా ఉంటుంది. మీరు ఈ యొక్క ఎగ్జామ్కి అప్లై చేసినప్పటి నుంచి మీరు కాలేజీలో జాయిన్ అయ్యే వరకు ప్రాసెస్ ఎలా ఉంటుందని వీడియోస్ అయితే చేశాను. ఒకసారి జస్ట్ ఒక 2 minutes మీరు వీడియో స్క్రోల్ చేసినట్టయితే తెలుస్తుంది. తర్వాత బ్రో పాలిసెట్ సిలబస్ అడుగుతున్నాను. ఆల్రెడీ వీడియో అయితే చేశాను బ్రో. ఏపీ డిప్లొమా ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఆగస్ట్లో ఉండొచ్చు. ఆ తర్వాత అన్న ఐఐటీలో బీసీఏ వాళ్ళకు రిజర్వేషన్ ఏంటి? ఇక్కడ ఐఐటీ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అది మనకు బీటెక్ సంబంధించి ఏవైతే కోర్సెస్ ఉన్నాయో దాని రిలేటెడ్గా మనకు ఈ యొక్క యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట అవి. కాబట్టి అది మనకు ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత ఈ యొక్క జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ రాసి అందులో సీట్ అనేది తెచ్చుకుంటారు. మేబీ ఈ క్వశ్చన్ ఐటీఐకి అనుకుంటా, ఈ క్వశ్చన్ మేబీ ట్రిపుల్ ఐటీకి అనుకుంటా. దానికి రిలేటెడ్గా మనకు వాళ్ళు ఏదైతే ఈ యొక్క బుక్లెట్ రిలీజ్ చేస్తారో అందులో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇంకా తర్వాత బ్రో ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? మ్యాక్సిమం చాలా కాలేజ్లో రన్ అవుతున్నాయి ఆన్లైన్ క్లాసెస్. కొత్తగా స్టార్ట్ చేయాల్సిన అయితే ఏం లేదు బ్రో. డిప్లొమా పరిస్థితి చూడండి అన్న అని అడుగుతున్నాను. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పుకుంటూ వచ్చా డిప్లొమా వాళ్ళ గురించి. ఒకసారి దాని గురించి అయితే విజిట్ చేయండి బ్రో. ఇంటర్ ఆఫ్లైన్ కాలేజ్ టీఎస్లో ఎప్పుడు స్టార్ట్ చేశారు? టీఎస్ ఇంటర్లో ఆఫ్లైన్ వచ్చేప్పటికి ఇంకా మనకి చాలా లేట్ అనేది అవుతుంది అనమాట. ఇప్పటికే దానికి టీఎస్లో ఆఫ్లైన్లో కాలేజ్ స్టార్ట్ చేస్తానంటే మనకి ఇప్పటికే కొన్ని నిరసనలు అయితే వచ్చాయి. కాబట్టి మేబీ ఇప్పట్లో అయితే ఓపెన్ అయితే అవ్వవు అనమాట. ఇంకా చాలా లేట్ అవుతుంది. ఇంకా ఏంటంటే అన్నయ్య ఏపీ డిగ్రీ ఎగ్జామ్స్ ఎప్పుడు అంబేద్కర్ ఉన్నట్టు చెప్పా కదా. అఫీషియల్గా వెబ్సైట్ అయితే విజిట్ చేయండి యూనివర్సిటీస్. అందులో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఏపీ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఎలా ఇస్తారు దాని గురించి కూడా డెడికేటెడ్ వీడియో అయితే చేశానమాట. కాబట్టి ఆ వీడియో చూసినట్టయితే మీకు ఎన్నో పాసిబిలిటీస్ ఏందని తెలుస్తుంది. మెయిన్గా చూసుకున్నట్టయితే 10th క్లాస్ సంబంధించి 30% సిలబస్ యొక్క ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి 70% మార్క్స్ ఏవైతే ఉన్నాయో 10th సంబంధించి 30% మార్క్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి 70% మార్క్స్ తీసుకొని యావరేజ్ చేసి మనకు రిజల్ట్స్ ఇస్తామని అయితే చెప్తుంటారు. ఇంకా ఏంటంటే ఈజ్ ఇట్ గుడ్ డిసైడ్ టేకింగ్ జేఈ మెయిన్స్ ఇన్ ఇంటర్? ఇక్కడ ఇదే మెయిన్ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ చాలా వరకు చాలామంది డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చైతన్య నారాయణ కాలేజ్లో ఎలా ఉంటుందంటే మీకు ఎంసెట్కి సంబంధించి సపరేట్ కోర్సు, దాని తర్వాత మీకు జేఈ మెయిన్స్ సంబంధించి సపరేట్ కోర్స్ అని చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ సపరేట్ కోర్స్ అయితే ఏం లేదు. ఇప్పుడు మీరు చైతన్య కాలేజీలో ఎక్కడైనా కానీ మీరు నార్మల్ ఇంటర్మీడియట్ తీసుకున్నా సరే మీరు బయట జేఈ మెయిన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు, ఎంసెట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా యొక్క జేఈ మెయిన్స్ యొక్క ఎంసెట్ ఏంటి అంటే వాళ్ళు దాని రిలేటెడ్గా కోచింగ్ అయితే ఇస్తారనమాట అందులో. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జాయిన్ అవ్వండి, లేదన్నట్టయితే కొంచెం అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మెయిన్గా ఏంటంటే జాయిన్ అయితే మాత్రం కన్ఫామ్గా బెనిఫిట్స్ అయితే ఉంటాయని నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మనకి ఈ యొక్క జేఈ మెయిన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి దాని గురించి ట్రిక్స్ అయితే చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా జేఈ మెయిన్స్ క్రాక్ చేయాలనుకున్న వాళ్ళైతే కన్ఫామ్గా జేఈ మెయిన్స్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే జేఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ఇప్పట్లో దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మ్యాక్సిమం ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ అవుతూనే వస్తున్నాయి. మరి ఎప్పుడు పెడతారైతే చూడాల్సి ఉంది బ్రో. పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి? ఆగస్టులో జరగచ్చు బ్రో. ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి ఏ మార్క్స్ కన్సిడర్ చేస్తారు, లేదంటే పాస్ అని ఇస్తారు? దాని గురించి చాలా ఇంకా గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. ఉన్న వేస్ అయితే ఒక డెడికేటెడ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి వీడియో స్క్రోల్ చేయమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఏపీ 2021 పాలిసెట్ సిలబస్ గురించి క్లారిటీ ఇవ్వండి బ్రో. దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఏ సిలబస్ అడుగుతారని దాని గురించి ఒకసారి విజిట్ చేయమని అయితే చెప్తున్నా బ్రో. టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్స్ 17th కన్ఫామ్ అయితే 17th పాలిసెట్ ఉంటుంది అనమాట. జూలై 17th 80% పోస్ట్పోన్ అయితే అవ్వదు. 1 day ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ ఎప్పుడన్నా ఏపీ పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి ఆగస్ట్లో ఉండొచ్చు అనమాట. ఆ పాలిటెక్నిక్ కాలేజ్ గురించి అండ్ మిడ్ ఎగ్జామ్స్ గురించి చెప్పండి. స్టార్టింగ్ నుంచి చెప్తూ వస్తున్నా మిడ్ ఎగ్జామ్స్ అనేవి కన్ఫామ్గా ఉంటాయి. కాలేజ్ కూడా కన్ఫామ్గా త్వరలో ఓపెన్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. డిప్లొమా మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయబడి అంటున్నారు. మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ అయితే చేస్తూనే ఉన్నా. ఇంకా తర్వాత అన్న ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ టెస్ట్ విచ్ మంత్ విల్ బి కండక్టెడ్ అంటున్నారు. ఇంకా దాని గురించి అఫీషియల్గా ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాబట్టి 10th మార్క్స్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. ఒకవేళ ఉన్నా సరే ఆగస్టులో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. బెస్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ హైదరాబాద్ మీద ఒక వీడియో చేయమంటున్నారు. ఇక్కడ మీరు కొన్ని అఫీషియల్ వెబ్సైట్స్కి వెళ్ళి మెయిన్గా ఈ యొక్క ల్యాబ్స్ ఏ కాలేజీలు ఎక్కువ ఉన్నాయో దాని పరంగా టాప్ 10 కాలేజ్ చూడండి, మీకు ఆటోమేటిక్గా వస్తుంది. దానికి సంబంధించి త్వరలో డెడికేటెడ్ వీడియో కూడా చేయబోతున్నాను అనమాట. ఇక తర్వాత టీఎస్ఆర్జేసీ ఎగ్జామ్ డేట్ ఫిక్స్ అయిందా బ్రో? దాని గురించి ఇంకా న్యూస్ అయితే లేదు. బట్ న్యూస్ అయితే లేదంటే నేనైతే ఇంకా చూడలేదు. మ్యాక్సిమం ఫిక్స్ అయ్యే ఉంటుంది డేటు. ఫర్దర్గా చూసి అయితే అప్డేట్ చేస్తా అని చెప్తున్నా. ఇంకా ఏంటంటే ఓసీకి ఎన్ని మార్క్స్ వస్తే ట్రిపుల్ ఐటీలో సీటు వస్తుంది? ఇక ఓసీకి సంబంధించి అక్కడ రిజర్వేషన్స్ అయితే
అయితే ఉంటాయి. ఆ రిజర్వేషన్లో మీకు ఈ యొక్క మీకంటే ముందు స్టూడెంట్స్ ఎక్కువ మార్క్స్ వచ్చినట్టయితే వాళ్ళకి వస్తుంది, లేదు అంటే మీకు సీట్ అనేది రావడం జరుగుతుంది. బట్ మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే ట్రిపుల్ ఎలా ఉండొచ్చు బ్రో, సేమ్ మనకి ఇంటర్ ఉంటుంది, ఆ తర్వాత మనకు ఈ యొక్క డిగ్రీ అనేది ఉంటుంది, లేదు అనుకున్నట్టయితే మనకు పాలిటెక్నిక్ ఉంటుంది, దాంతోపాటు బీటెక్ కూడా అక్కడే కంటిన్యూగా ఉంటుంది అనమాట. కంప్లీట్గా ఇది 6 years అనేది మనకు ట్రిపుల్ ఉంటుంది. ఆ తర్వాత బ్రో బయోమెడికల్ గురించి మనకైతే అడుగుతున్నారు, దాని గురించి కూడా త్వరలో డెడికేటివ్ వీడియో అయితే చేయబోతున్నా. ఇంకా ఏంటంటే అన్న పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ ఈసీఈ ఎగ్జామ్ డేట్స్ అండ్ కండక్ట్ చేస్తారా లేదా చెప్పండి. ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు, ఆగస్ట్లో మేబీ ఉండొచ్చు అనమాట. ఏపీలో స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఆగస్ట్ 15th పైన ఓపెన్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ 2021 మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయా లేకపోతే డైరెక్ట్ సెమిస్టరా? ఖచ్చితంగా మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇంటర్నల్ మార్క్స్ అనేది అందు ద్వారానే ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మనకి ఏదైతే మిడ్ ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఆ తర్వాత బ్రో టీఎస్ పాలిసెట్లో మార్క్స్ ఎన్ని వస్తే యూనివర్సిటీలో సీట్ వస్తుంది? మార్క్స్తో బేస్ కాదు, మనకి కంప్లీట్గా ర్యాంక్ చూడాలి. బిలో 2000 అలా వచ్చినట్టయితే 5000 కూడా ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. బిలో 5000 ర్యాంక్ వచ్చినా సరే మ్యాక్సిమం మీరు ఈ యొక్క 120, 125 ఆ మధ్యలో తెచ్చుకున్నట్టయితే యూనివర్సిటీలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్రో మాది డిగ్రీ ఫస్ట్ ఇయర్ సేమ్ ఆగస్ట్ 5th నుంచి, బట్ మాకు ఆన్లైన్ క్లాసెస్లో చెప్తున్నా అసలు అర్థం కావట్లేదు అంటుంటారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ప్రాబ్లం ఇలానే ఉంది, బట్ ఎక్కడా కూడా మనం రిపోర్ట్ అనేది చేయలేము, ఎందుకంటే మనకు ఆల్టర్నేటివ్గా సోర్స్ ఉంటే మనము దీని గురించి మాట్లాడచ్చు అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఆన్లైన్ కాకుండా ఫర్దర్గా వేరే ఆఫ్లైన్లో వెళ్ళి మనకి ఏమైనా చదువుకునే పాసిబిలిటీస్ ఉండి కూడా వీళ్ళు ఆన్లైన్లో పెడుతున్నట్టయితే మనం అబ్జెక్షన్ చెప్పచ్చు. కానీ ఇక్కడ ఉన్నదే ఆన్లైన్, వాళ్ళు పెడుతున్నది ఆన్లైన్ కాబట్టి అర్థమైనా అవ్వకపోయినా మనమైతే ఏం చేయడానికి లేదు, ఓన్గా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ రాయడమే. బ్రో పాలిసెట్ ఎగ్జామ్ వెబ్సైట్ నాట్ వర్కింగ్, ఎందుకు ఇప్పుడు రావట్లేదు అని అడుగుతున్నారు, అంటే ఎప్పుడు రావచ్చు అని అడుగుతున్నారు. మేబీ ఇంకో 10 daysలో ఒక వెబ్సైట్ అనేది వర్క్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. బ్రో డిప్లొమా ఫస్ట్ ఇయర్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, దీనికి సంబంధించి మనకి చాలా వెబ్సైట్స్లో కూడా ఉన్నాయి, బట్ నేను డెడికేటెడ్గా పర్సనల్గా కొద్దిమందిని అయితే కాంటాక్ట్ అయ్యాను, వాళ్ళు కూడా టెలిగ్రామ్లో ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేశారు. అక్కడ మీరు జాయిన్ అయ్యేసి దానికి సంబంధించి మీరు ఏ బుక్ కావాలో బుక్ నేమ్ పెట్టినట్లయితే వాళ్ళు మీకు పీడిఎఫ్ అనేది పెడతారనమాట. దానికి సంబంధించి ఫర్దర్ వీడియోస్లో అయితే నేను అనౌన్స్మెంట్ అయితే చేస్తాను. బ్రో ఏపీ ట్రిపుల్ గురించి చెప్పండి, ఆల్రెడీ పైన చాలా అయితే డిస్కస్ చేస్తాను అన్న. ఒకవేళ డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయితే సెకండ్ ఇయర్కి అలౌ చేస్తారు, ఖచ్చితంగా అలౌ చేస్తారు, ఎందుకంటే ఈ యొక్క డిప్లొమా అనేది మనకి 3 years కోర్స్ కాబట్టి మీరు మధ్యలో ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవ్వకపోయినా మీరు కన్ఫర్మ్గా 3 years అనేది చేస్తారు. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయినట్టయితే మీ క్రెడిట్స్ అనేవి రావన్నమాట. ఆ క్రెడిట్స్ రాకపోయినట్టయితే మీరు ఫెయిల్ అవుతారు, అప్పుడు మీరు D10 అనేది అవుతారనమాట. ఆ D10 అయితే ఇంకా మీరు మళ్ళీ పాలిటెక్నిక్ చదవాలంటే మరి ఒక 1 year వేస్ట్ అవుతుంది. దాని గురించి క్రెడిట్ సిస్టమ్ గురించి ఫర్దర్ వీడియోస్లో మాట్లాడదాం. ఇక్కడ ఏంటంటే అన్న పాలిసెట్ ఎగ్జామ్కి టోటల్ ఎంతమంది అప్లై చేశారు ఇంకా అయితే మనకి తెలియదు, కంప్లీట్గా రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిన తర్వాత అయితే తెలుస్తుంది. మ్యాక్సిమం ఒక 60,000, 80,000, 1 lakh వరకు స్టూడెంట్స్ అయితే అప్లై చేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇంకా ఏంటంటే పాలిసెట్ కోచింగ్ అలా తీసుకోవాలి అని అడుగుతున్నారు. పాలిసెట్కి సంబంధించి మీకు దగ్గరలో కొన్ని కోచింగ్ సెంటర్స్ అయితే ఉంటాయి, అందులో మెయిన్గా మీరు కన్సల్ట్ అయినట్టయితే మీకు కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆన్లైన్లో మ్యాక్సిమం ఎక్కడ తీసుకోవడానికి అయితే ట్రై చేయొద్దండి, ఎందుకంటే అంత సఫిషియెంట్గా ఎఫెక్టివ్గా ఉండవు అనమాట. బ్రో ఏపీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఎలా ఇస్తారు? డెడికేటెడ్ వీడియో అయితే చేశాను, ఒకసారి అయితే విజిట్ చేయండి. బ్రో ఏపీఆర్జేసీ లాటరీ మోడ్ అంటున్నారు, నిజమేనా అని అడుగుతున్నారు. మెయిన్గా మనకి ఇప్పటికున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎగ్జామ్ అయితే పెడతామంటున్నారు, బట్ ఈ యొక్క లాటరీ సిస్టమ్ పెట్టినా సరే సీట్స్ అయితే మెజారిటీగా మనకైతే రావన్నమాట, ఎందుకంటే అవి కొన్ని రిజర్వేషన్ మనకి ఒక సీట్స్ అంటారు కానీ కొంచెం రిక్వెస్టింగ్ ఉంటే ఎవరెవరికో సీట్ వెళ్ళిపోతాయన్నమాట, గవర్నమెంట్ సీట్స్, కాబట్టి మనకి ఎగ్జామ్ ఉంటేనే బెటర్ అనమాట. ఇంకా ఏంటంటే బ్రో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి నోటిఫికేషన్ వచ్చిందా? ఇంకా అయితే రాలేదు, వస్తే అప్డేట్ అయితే చేస్తాను. మాకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మళ్ళీ రాయాలి ఛాన్స్ ఉంటుందా అంటున్నారు. మ్యాక్సిమం వన్స్ పాస్డ్ అవుట్ అయిపోయిన తర్వాత మీకు ఎటువంటి ఛాన్స్ అయితే ఉండదన్నమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే బ్రో బీటెక్ కాలేజ్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి? ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ ఫస్ట్ ఇయర్, దీనికి కూడా మనకు మ్యాక్సిమం కాలేజ్ అయితే ఓపెన్ అయితే చేస్తారు, కానీ ఎగ్జామ్స్ ఆగస్ట్లో మనకు ఉండే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. గవర్నమెంట్ టీచర్ జాబ్ చేయడానికి 10th ఇంటర్ తర్వాత పాలిటెక్నిక్ చేయొచ్చు అని అడుగుతున్నారు. మెయిన్గా ఏంటంటే ఇక్కడ మెయిన్గా గవర్నమెంట్ టీచర్ కావాలంటే మనకు ఇంటర్మీడియట్ తర్వాత టీటీసీ తీసుకొని దాని రిలేటెడ్గా మీరు కోర్స్ చేసి ఆ తర్వాత డిఎస్సి మీరు ఎగ్జామ్ రాసి అట్లా మీరు అనేది వెళ్ళొచ్చు అనమాట. అలా లేదు అనుకున్నట్టయితే మీరు పాలిటెక్నిక్ చేయొచ్చు, దాని తర్వాత బీటెక్ చేయొచ్చు, దాని తర్వాత ఎంటెక్ చేసి కాలేజ్లో ప్రొఫెసర్గా అయితే వెళ్ళొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి ఎంటెక్ అనేది కంపల్సరీ. మా తర్వాత లేదు అంటే ఇంటర్మీడియట్ చేసి ఎంసెట్ ద్వారా బీటెక్ చేసి ఆ తర్వాత కూడా మీరు ఈ యొక్క ఎంసెట్ రాసి, అంటే ఇంటర్మీడియట్ అయిపోయి ఎంసెట్ రాసి ఆ తర్వాత మీరు బీటెక్ చేసి బీటెక్ తర్వాత ఎంటెక్
బీటెక్ చేసి మీరు ఈ యొక్క ప్రొఫెసర్గా కూడా కావచ్చు. బట్ టీచర్కి వెళ్ళాలంటే టీటీసీ డిఎస్ అయితే కన్ఫామ్గా అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే బ్రో IITకి ఎంట్రన్స్ ఎగ్జామ్ దీని గురించి చాలా అయితే డిస్కస్ చేశాను. సిలబస్ గురించి కూడా ఫర్దర్ వీడియోస్లో అయితే మాట్లాడతాను నోటిఫికేషన్ వచ్చినట్టయితే. బ్రో బాసరా IIIT 2021లో ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటుంది. ఇక్కడ మీరు IIITకి సంబంధించి ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూల్ అన్నది కాదు, ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళకి అనేది సీట్ అనేది ఇస్తారు. మెయిన్గా అది మెరిట్ బేస్ మీద కావచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్ బేస్ మీద కావచ్చు. కాబట్టి అప్లై చేసే వాళ్ళు ఉంటే చేయండి, నో ప్రాబ్లం అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే పాలిసెట్ 2021 ఎంట్రన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేశారా సార్? ఇంకా దాని గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. తెలంగాణకు సంబంధించి July 17 పక్కా అయితే ఉంటుంది. ఏపీకి సంబంధించి ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. ఇంటర్ సెకండ్ ఇయర్ మార్క్స్ ఎలా ఇస్తుంది దాని గురించి కూడా డెడికేట్ వీడియో అయితే చేశాను. డిప్లొమా కాలేజ్ ఎప్పుడు ఓపెన్ చేస్తాను? ఆగస్ట్లో మేబీ ఛాన్స్, ఈ మంత్ నుంచే మేబీ ఛాన్సెస్ అయితే ఓపెన్ చేసేవి అయితే ఉన్నాయన్నమాట. బ్రో 10th క్లాస్కి గ్రేడ్స్ ఇస్తారు కదా, గ్రేడ్స్ అంటే ఏ అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఏ గ్రేడ్స్ అంటే A+, B+, ఇలానే ఉంటాయి. ఇక నెక్స్ట్ ఏంటంటే అన్న నేను ఇప్పుడు డిప్లొమా ఈసీఈ అన్న నేను ఇప్పుడు డిప్లొమా ఈసీఈ అన్న, నేను బీటెక్లో కూడా ఈసీ తీసుకుంటాను, కానీ నేను ఫియర్గా ఉందన్న, ఎందుకంటే చాలామంది బీటెక్ చేసి ఖాళీగా ఉన్నారు. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోండి, మీరు ఖాళీగా ఉన్నారంటే మెయిన్గా ఏంటంటే మనకు అక్కడ వాళ్ళకి సబ్జెక్ట్స్ అయితే ఉండిండొచ్చు, కానీ బీటెక్స్ అయిపోతేనే నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఓన్లీ మీరు జాబ్ పర్పస్ చూస్తున్నట్టయితే బీటెక్ చేసే కన్ఫామ్గా వస్తాయి. అలా లేదు అనుకున్నట్టయితే మీరు పాలిటెక్నిక్ చేసినా కూడా మీకు నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏంటంటే మనకు ఇక్కడ మెయిన్ ఇంకా అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఒక కంపెనీ అయితే ఉంటుంది కదా, మనకు పోయిన ఇయర్ హైర్ చేసుకుంటారు స్టూడెంట్స్ని, మళ్ళీ కొత్త ఇయర్ ఎందుకు హైర్ చేసుకుంటారని కూడా ఈ క్వశ్చన్లో అయితే ఆన్సర్ అయితే ఉంది. నేను ఆల్రెడీ చదివాను ఇది. ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే ఎందుకు మళ్ళీ ఆల్రెడీ ఉన్న కంపెనీస్లో ఎంప్లాయీస్ ఉంటారు, మళ్ళీ ఎందుకు కొత్తగా హైర్ చేసుకుంటారంటే వాళ్ళ కంపెనీ యొక్క బిజినెస్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, కొన్ని చోట్ల బ్రాంచెస్ ఓపెన్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి బ్రాంచెస్కి కొత్త ఎంప్లాయీస్ అనేది కావాల్సి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే 1 ఇయర్లో కంపెనీ చాలా డెవలప్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ మీకు హైర్ చేసుకునే పాసిబిలిటీస్ అయితే ఎక్కువగా ఉంటాయి అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇంటర్ వాళ్ళకి ల్యాప్టాప్ ఇస్తే మరి డిప్లొమా వాళ్ళకి అమౌంట్ అయితే పడుతుంది, దాదాపు 10K అయితే అమౌంట్ పడుతుంది. పాలిసెట్ సిలబస్ గురించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను. వాట్ అబౌట్ డిగ్రీ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ నేను ఆల్రెడీ మనకు ఆగస్ట్లో ఉండే ఛాన్స్ అయితే ఉందని చెప్పాను. అన్న డిప్లొమా డ్రాప్అవుట్కి ఛాన్స్ ఉంటుందా, కాలేజ్ డ్రాప్అవుట్కి అంటే ఏ విధమైన ఛాన్సో నాకైతే అర్థం కావట్లేదు. కానీ బట్ డ్రాప్అవుట్ అయ్యారంటే, అంటే డ్రాప్అవుట్ అవ్వడానికంటే మీరు దానికి ఏం చేయాలంటే, మీరు ఏదైతే ఎగ్జామ్స్ పెడతారో అందులో ఫెయిల్ అయితే మీకు క్రెడిట్స్ రావు, ఆటోమేటిక్గా మీరు డీటైన్ అవుతారు. లేదంటే అటెండెన్స్ మీకు లేదన్నా సరే మీరు డీటైన్ అనేది అవుతారనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ C20 ఎగ్జామ్స్ ఆగస్ట్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు, ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే డెఫినెట్గా కంప్యూటర్ వచ్చి ఉండాలా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడానికి 10th తర్వాత నుంచి ప్రాసెస్ చెప్పండి. అండ్ మెయిన్ డౌట్, ఇంజనీరింగ్ అవ్వడానికి కంప్యూటర్ వచ్చి ఉండాలా? ప్లీజ్ నా డౌట్ క్లియర్ చేయండి అంటున్నారు. మెయిన్గా ఇంజనీరింగ్ అవ్వడానికి ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కావాలి. అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడానికి ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కావాలి. బట్ మీకు రాకపోయినా భయపడాల్సిన అవసరం అయితే లేదు. వన్స్ కోర్సులో జాయిన్ అయినట్టయితే మీకు వాళ్ళే కంప్యూటర్ నేర్పిస్తారు, అందులో ప్రోగ్రామింగ్ నేర్పిస్తారు, A to Z నేర్పిస్తారు. దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. బ్రో ప్లీజ్ టెల్ మీ పాలిసెట్ సిలబస్ ఆఫ్ ఏపీ అని అడుగుతున్నారు. దాని గురించి ఆల్రెడీ డెడికేట్ వీడియో అయితే చేసిన, ఒకసారి చూడండి. ప్లీజ్ డన్ ఏ వీడియో అబౌట్ CA ప్లీజ్ బ్రో అంటున్నారు. దాని గురించి కూడా త్వరలో అయితే వీడియో చేస్తాను. పాలిటెక్నిక్లో బెస్ట్ బ్రాంచ్, అన్ని బ్రాంచెస్ అనేది బెస్టే అనమాట. మెయిన్లీ ఏంటంటే మీకు ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉందో దాని రిలేటెడ్గా మీరైతే ఈ యొక్క కోర్స్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏ కోర్సెస్లో ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని పాలిటెక్నిక్ కోర్సెస్ అని ఒక ప్లేలిస్ట్ అయితే ఉంది, అందులో మీరైతే వెళ్ళైతే చూడొచ్చు అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తాను అంటున్నారు. మ్యాక్సిమం ఆగస్ట్లో అయితే ఉండొచ్చు. అన్న బీటెక్ తర్వాత లాయర్ కోర్స్ చేయొచ్చా? కన్ఫర్మ్గా అయితే చేయొచ్చు. మనకు లాసెట్ అనే ఎగ్జామ్ అయితే పడుతుంది, అందులో మీరు ఈ యొక్క ఇంటర్ సర్టిఫికేట్ బేస్ మీద అయితే మీరైతే చేయొచ్చు అనమాట దీనికి సంబంధించి. ఇంకా ఏంటంటే బ్రో వెన్ కాలేజ్ స్టార్ట్స్ ఫ్రమ్ డిప్లొమా దిస్ మంత్ నుంచి అయితే ఉంటాయి. ఆ తర్వాత బ్రో వాట్ ఈస్ టాప్ కాలేజ్ ఇన్ డిప్లొమా, మీరు ఒకసారి గూగుల్ చేయండి, కన్ఫర్మ్గా అయితే ఆన్సర్ అయితే దొరుకుతుంది. ఇంకేంటంటే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ డేట్ ఇంకా డేట్ అయితే తెలీదు, ఆగస్ట్లో అయితే ఉంటుంది. బ్రో కెన్ ఏ బైపీ స్టూడెంట్ టేక్ ఏ BSc కంప్యూటర్ సైన్స్ అండ్ BSc కంప్యూటర్ ఫుల్ డీటెయిల్స్ అంటున్నారు. మ్యాక్సిమం పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. ఇక్కడ కంప్యూటర్స్ బదులు BSc నర్సింగ్ ఇలా వెళ్తే మీకు కొంచెం మంచిగా అయితే మీ బ్రాంచ్ రిలేటెడ్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. బట్ కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం సైడ్ కూడా వెళ్ళే పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. దాని గురించి ఫర్దర్గా డీటెయిల్స్ అయితే మాట్లాడతాను. బ్రో పాలిసెట్ ఎగ్జామ్ డేట్ ఎక్స్టెండెడా ఆర్ నాట్ అంటున్నారు. ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది మెయిన్ క్వశ్చన్ అనమాట. IIT ఎగ్జామ్
లైఫ్ ఆఫ్టర్ ఐఐటి బీటెక్ అంటే ఏంటి అంటున్నారు. ఐఐటి యొక్క ఎగ్జామ్ అంటే ఏం లేదు. ఐఐటి అనేది ఇన్స్టిట్యూట్. అందులో మనకు సీట్ రావడానికి మనకు యొక్క జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ అయితే రాస్తారు. అందులో మీరు 1 సీట్ వచ్చిందంటే మీ లైఫ్ అనేది ఎక్కడో ఉంటుంది. ఎందుకంటే ఐఐటి స్టూడెంట్స్ని మ్యాక్సిమం ఎంఎన్సీ కంపెనీస్ అయితే హైర్ చేస్తాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ ఏవైతే మనకు టాప్లో కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు హైర్ చేస్తాయన్నమాట ఐఐటి స్టూడెంట్స్ని. మెయిన్గా ఐఐటి స్టూడెంట్స్ చేసిన వాళ్ళకి జాబ్స్ అనేది ఎవరు చేయరనమాట. ఎందుకంటే వాళ్ళు సొంతంగా ఓన్గా కంపెనీ బిల్డ్ చేసే టాలెంట్ అయితే వస్తుంది. ఇంకా ఏంటంటే బీటెక్ అంటే ఏంటంటే ఇంజనీరింగ్ కోర్సెస్ అనేది చేస్తారనమాట. అందులో మనకు ఈసీఈ, ట్రిపుల్ సివిల్, మెకానికల్ ఈ కోర్సెస్ అయితే చేస్తారు. దాన్నే బీటెక్ అంటారు. అంటే మెయిన్గా ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు అనమాట, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇలా అయితే అంటారు. నెక్స్ట్ ఏంటంటే వెన్ విల్ కీప్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఆగస్ట్ అనమాట. నీట్లో బాగా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పు. దీని గురించి దాన్ని క్రాక్ చేసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. బట్ నాకైతే దాని గురించి అయితే ఐడియా లేదు. బట్ ఫర్దర్గా డీటెయిల్స్ అయితే చూద్దాం మనకి ఇంకా కమింగ్ వీడియోస్లో అయితే. నెక్స్ట్ ఏంటంటే అన్న పాలిటెక్నిక్లో టాప్ కాలేజ్ ఒకసారి వీడియో అయితే చేయండి. దాని గురించి నేను కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకేంటంటే ఇప్పుడు 2021 ఏపీ బోర్డ్ ఓపెన్ డేట్ దాని గురించి ఇంకా 2022 కాబట్టి మనకి దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బ్రో ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఎలా ఇస్తారు దాని గురించి డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ ఇయర్ మార్క్స్ ఎలా ఇస్తారు దాని గురించి కూడా వీడియో చేశాను. హౌ 10th మార్క్స్ విల్ బీ నౌ దాని గురించి కూడా వీడియో చేశాను. ఒకసారి ప్లీజ్ అయితే చూడండి. బ్రో ఇంటర్ మార్క్స్ హౌ టు రిలీజ్ దాని గురించి కూడా వీడియో అయితే చేశాను చూడండి. బ్రో మీది ఏ ఊరు ప్లీజ్ రిప్లై అడుగుతున్నారు. మాది ఏ ఊరు అనేది అంత ఇంపార్టెంట్ టాపిక్ అయితే కాదు. బట్ నా గురించి కూడా కొన్ని డీటెయిల్స్ అయితే మీకు ఫర్దర్గా అయితే షేర్ చేస్తాను. బట్ దానికి ఇంకా చాలానే టైం అయితే ఉందన్నమాట. ప్లీజ్ రిప్లైడ్ పాలిసెట్ అప్లికేషన్ రిలీజ్ రా అని అడుగుతున్నారు. ఇంకా అయితే రిలీజ్ అయితే అవ్వలేదన్నమాట. ఏపీకి సంబంధించి రిలీజ్ అవ్వగానే నేను వీడియో అయితే చేస్తాను. ఇంకా ఏంటంటే మనకు జాబ్ ఆఫర్స్ గురించి అడుగుతున్నారు. మీకు ఏ కోర్స్ తీసుకున్న జాబ్స్ అనేది గ్యారంటీగా వస్తాయి. బట్ ఏంటంటే మీరు తీసుకున్న కోర్సులో ది బెస్ట్గా మీరు ప్రిపేర్ అవ్వడమే మీకు ఉన్న వే అనమాట. మెయిన్గా మనకు స్టూడెంట్స్ కామెంట్ చేసిన అయితే మెయిన్గా అయితే ఇవన్నమాట. ఇక్కడ చాలా అంటే చాలా క్వశ్చన్స్కి అయితే నేనైతే ఇంతవరకు కామెంట్ అయితే చేశాను. మేబీ మనకు వీడియో కూడా చాలా లెంత్ వచ్చింటుంది నేనైతే అనుకుంటున్నా. బట్ దీనికైతే ఏమైతే చేయలేము. ఎందుకంటే మీరు వీడియో చూడడానికే అలా అంటే ప్రతి క్వశ్చన్ చదువుతూ ఆన్సర్ చేస్తూ నేను ఇంత టైం అనేది అట్ ఏ టైం కూర్చొని నేనైతే స్పెండ్ చేస్తున్నాను నాన్ స్టాప్గా. మరి ఏది వాటర్ తీసుకోకుండా మనకు డైరెక్ట్గా చెప్తున్నాం కాబట్టి నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ అయినప్పటికీ పర్లేదన్నమాట. దాదాపు 31-32 మినిట్స్ అయితే వచ్చింది. మనము ఈ యొక్క మన ఛానల్లో ఫర్దర్గా ఇంకా ఏ దాని గురించి అయినా అప్డేట్స్ ఏంటి అంటే మనకు కమ్మింగ్ డేస్లో కూడా ఇలాంటి వీక్లీ వన్స్ అంటే మనకు ఈ యొక్క డౌట్స్కి సంబంధించి వీక్లీ వన్స్ ఒక పోస్ట్ పెట్టి దానికి రిలేటెడ్గా డౌట్స్ వచ్చినాయి ఇట్లా సండే మార్నింగ్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం కొంచెం బెటర్ అని నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. మరి దీని గురించి మీరేమంటారన్న దాని గురించి కూడా కామెంట్ అయితే చేయండి. మెయిన్గా ఏంటంటే ఇవాళ ఈవినింగ్ అనేది నేను వీడియో చేస్తానా చేయలేనా అని కూడా అనుకున్నాను. ఎందుకంటే మా సైడ్ కూడా చాలా అయితే కొంచెం వర్షం అయితే పడుతూ ఉంది. సౌండ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇది అందుకనమాట. బట్ ఫైనల్గా మనం ఏంటంటే వీడియో అయితే కంప్లీట్ అయితే చేసాం. బట్ ఇప్పటికైతే కొంచెం హ్యాపీగానే ఉంది. ఎందుకంటే ఆల్ స్టూడెంట్స్ ఆల్ క్వశ్చన్స్ మనకు అన్నీ ఒకే వీడియోలో అయితే మనమైతే కవర్ చేసాం కాబట్టి మనకైతే కొంచెం నాకైతే హ్యాపీగా ఉంది. మరి మీరేమనుకుంటున్నారు అన్న దాని గురించి కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరీ ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఈ వీడియో కనీసం ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరూ కూడా ఒక వీడియోకి లైక్ చేసినట్టయితే కనీసం ఒక వీడియోకి ఒక 300 లైక్స్ అన్న వస్తాయి. లేదంటే ఒక 200 లైక్స్ అన్న వస్తాయి. ఆ 200 లైక్స్ కోసం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే అలా వచ్చినట్టయితే ఫర్దర్గా మన ఛానల్లో వీడియోస్ చేయడానికి కూడా నాకు కూడా ఒక మోటివేషనల్గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.